రెబల్. ప్రభాస్ గారు రెబల్ కాదు. జీవి ప్రకాష్ కుమార్ గారు రెబల్. మార్చి 22న తమిళ్లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ఏప్రిల్ 6న అంటే జస్ట్ 2 వీక్స్‌లోనే ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌తో సహా రిలీజ్ అయిపోయిందంటే ఎంత భయంకరమైన ఫ్లాప్ ఈ మూవీ మీరే ఆలోచించండి. ఇక 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ సినిమాని చూసాక నాకైతే ఒక్క ర్యాగింగ్ సీన్స్, 2, 3 ఎమోషనల్ సీన్స్ తప్ప మిగతా సినిమాకి ఒక పెద్ద నమస్కారం. ఫ్లాప్ అవ్వడంలో తప్పు లేదనిపించింది. సెకండ్ హాఫ్ అయితే సహనానికి పరీక్ష. ఎంతసేపు పాలిటిక్స్ అంటూ ఎటువంటి ఎంగేజింగ్ డ్రామా లేకుండా బోరింగ్‌గా పేషెన్స్‌ని టెస్ట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అప్పట్లో కొందరు తమిళియన్స్ వెళ్లి మలయాళీస్ కాలేజ్‌లో చదువుకోవడానికి జాయిన్ అవ్వడం వలన వాళ్ళ మధ్యలో మీరేంటి మా దగ్గరికి వచ్చి చదువుకుంటున్నారంటూ డిస్ప్యూట్స్ మొదలయ్యాయి. అలాంటి కష్టమైన సమయంలో తమిళియన్స్ చదువుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ళ హక్కుని ఎలా సంపాదించుకున్నారు అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: స్టార్టింగ్‌లో బ్యాక్ డ్రాప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం, ర్యాగింగ్ సీన్స్, ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్, పర్వాలేదనిపించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కొంత వింటేజ్ స్టైల్‌లో ఉండే సినిమాటోగ్రఫీ అంతే. మైనస్ పాయింట్స్: తీసుకున్న స్టోరీ పాయింట్ కొత్తదే అయినప్పటికీ మళ్ళీ దాన్ని పాలిటిక్స్ అది ఇది అని యాడ్ చేసి రొటీన్‌గానే మార్చారు. ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు ర్యాగింగ్ సీన్స్. సీనియర్స్ వచ్చి ఇబ్బంది పెట్టే సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ సీన్స్ ఏం లేవు. ప్రేమలో మూవీ హీరోయిన్ మమితా బైజు గారితో మధ్యలో లవ్ స్టోరీ ఇవన్నీ ఏం ఇంప్రెసివ్‌గా లేవు. పైగా హెల్ప్ అవ్వలేదు. స్టార్టింగ్ ఎక్స్‌ప్లనేషన్ సగం మందికి అర్థం కాదు. ఫాస్ట్‌గా చెప్పేస్తారు. సింపుల్‌గా కన్యాకుమారిని తిరిగిచ్చారు బట్ మన్నార్‌ని కాదు అనే పాయింట్‌ని ఇంకాస్త స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే బావున్ను. సెకండ్ హాఫ్ అయితే పాలిటిక్స్ అసలు ఇంట్రెస్టింగ్‌గా లేవు. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ ర్యాగింగ్ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.